ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. బీసీ రిజర్వేషన్లపై పార్టీలకు చిత్తశుద్ది లేదు. బీసీ సమాజ్ ఛాయ్ పే చర్చలో నరగుల శ్రీనివాస్ బీసీ సమాజ్ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ మైదానంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలంటే అన్ని పార్టీలు చిత్తశుద్దితో పనిచేస్తేనే సాధ్యమవుతాయని అన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితేనే తప్ప బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత ఉంటుందన్నారు. బీసీలకు 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలని, లేని పక్షంలో బీసీల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు. వివిధ కుల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ బీసీ భావజలాన్ని నియోజకవర్గాలకు, మండలాలకు, గ్రామ స్థాయికి విస్తరించినప్పుడే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని, మన ఓటు మనకే వేసుకుని బీసీలను అత్యధిక మందిని చట్టసభల్లోకి పంపేందుకు కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. అయితే ఛాయ్ పే చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. జై బీసీ, జై పూలే. రిజర్వేషన్లు ఎవరిచ్చేటటువంటి భిక్ష కాదు, ఇది మన హక్కు అని చెప్పేసి మన అందరం కూడా ఏదైతే 42% రిజర్వేషన్ ఉన్నదో స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాలలో రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దాన్ని పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి ఆ తరుణంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి సందర్భం లోపల ఈ ప్రభుత్వాల చేత 42% రిజర్వేషన్ ని అమలు చేసుకునే విధానం లోపల మనం ఎలా ముందుకు పోవాలి అనేటటువంటి సందర్భం మీద ఛాయ్ పే చర్చ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. బీసీ సమాజ్ ఆధ్వర్యం లోపల ఈ చర్చ లోపల పాల్గొన్నటువంటి బీసీ మిత్రులు, ఇతర వర్గాల మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలు ఈ చర్చపై మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.